శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్న భాగవతంలో రాకుమారులు సుదర్శనుని ఇలా అన్నారు, యుధాజిత్తు నేను సంహరించడానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు, అటుపై నీ ఇష్టం, నీ మనస్సుకు ఏదైతే చెయ్యి అని చెప్పారు. ఆ తరువాత ఈ సుదర్శన సేనుడు ఇలా అన్నాడు, మిత్రులారా, నా మీద దయతలిచి నిజం చెప్పారు, సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిసింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం, చావు పుట్టుకలు దైవాధీనం. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు, స్వతంత్రుడు అనడానికి ఎవ్వరికీ వీల్లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తూ ఉంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. అవి సంచితం, వర్తమానం, ప్రారబ్ధం అని పేర్లు. జగత్తంతా కాలకర్మవశంగా నడుస్తోంది. కాలం మూడందే దేవుడైనా మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్త మాత్రులు. కాలం సనాతనం, అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది, అలాగే మా తాతగారైనటువంటి సూరసేన మహారాజు యుధాజిత్తు చేతిలో సంహరింపబడ్డాడు. వీరిద్దరూ నిమిత్త మాత్రులే. కాలం వాళ్ళిద్దరినీ తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవ్వడు బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నం లేకపోయినా ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవించేస్తాడు. కాబట్టి నేను యుధాజిత్తుకి భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి, అమ్మవారిని స్థిరంగా నమ్మి ఉన్నాను. స్థిమితంగా ఉన్నాను. దేవీనామ స్మరణ నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో ఆవిడకే కలిగిస్తుంది, ఏది అశుభమో అదే తొలగిస్తుంది. పూర్వార్జితం ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించవలసిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం, అంటే శత్రుత్వం పెట్టుకోవడం తెలివి తక్కువతనం కదా. అంచేత నవవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి ఏవీ తెలియదు. అందుకే నిర్భయంగా నిశ్శంకంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడడానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది ఏదైనా జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటి ఏది నాకు తెలియదు. ఆవిడ సుఖాలనిస్తే సుఖాలు, దుఃఖాలనిస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు. యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి, నాకు అతడితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు. ఇలా అన్నాడు సుదర్శనుడు రాకుమారులతో. జనమేజయ, సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులంతా సంతృప్తి పొందారు. ఎవరి విడిది మందిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరికీ స్వయంవరం మండపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు. పైన చెంకీల చాందనీలు, చుట్టూ రకరకాల పూలదండలు, అగరు ధూపాలు, నేలంతటా విలువైన తివాసీలు. స్వయంవర సభా మండపం సుగంధ పరిమళంతో గుమగుమలాడుతోంది. అటు ఇటు సూత్ర పట్టినట్టుగా పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, వాటిపైన ఖచ్చిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాల మధురవాలతో వింజామరులు వీస్తూ సుందరాంగులు, మధ్యలో కంబళీపరిచిన విశాలమైన నడవ. రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కరొక్కరే ఠీవిగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగణ పర్వతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడ్కొని వచ్చి నియత సింహాసనాలని అలంకరింపజేస్తున్నారు. అంటే వాళ్ళకి ఉంచినటువంటి సింహాసనాల మీద కూర్చోబెడుతున్నారు. సింహాసనాల్లో రాకుమారులు దివ్య విమానాల్లో దేవతల్లా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుంది, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
సుదర్శనుడి మెడలోని కనక దండ వేస్తే వివాదం చెలరేగమాందు, యుద్ధం తప్పదు అని మనసుల్లో మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవాద్య ఘోష ఒక్కసారి మిన్నుముట్టింది. సఖీజనం వెంట రాగా కాశీరాజపుత్రి శశికళలాగా వేదిక పైన వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగ స్నానం చేసి కురులు తుమ్మెదరెక్కల్లా కదలాడుతున్నాయి. సన్నని మేలు ముసుగులో రత్నాభరణాలు మెలమెలలాడుతున్నాయి. క్షామో వాసో విరాజిత శరచంద్రికలా ఉంది. మధుకమాలిక పట్టుకుని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీర సముద్రరాజతనయలా ఉంది. రవ్వంత చింతా వ్యాకులతయే కల్పిస్తోంది. సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి శశికళ, మండపం మధ్య భాగంలోకి పద. అటు ఇటు బారులు తీరి భూపతులు బంగారు గద్దెలపై విరాజమానమై ఉన్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి వచ్చారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాల్లో పుట్టినవారు. వీరిలో నీ మనస్సుకు నచ్చిన రాకుమారుని వరించి తల్లి, నీ ఇష్టమే నా ఇష్టం. ఇది ఇచ్చా స్వయంవరం అన్నాడు. మితభాషనైన శశికళ తండ్రితో లలితంగా ఇలా సంభాషించింది. తండ్రి, రాకుమారుల దృష్టిపథంలోకి నేను వెళ్ళను. క్షమించు, అది వేశ్యల పని. కాముకులై వీరంతా నన్ను ఆపగా చూడడం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడే ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసినట్లయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి వీరంతా మనస్సుల్లో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకుని స్వయంవరామ సభా మండపంలోకి కన్యకామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో కులట అయిపోయినట్టే. వారస్త్రీ విపణ వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి గుణగణాలను ఎలా తెలుసుకుంటుంది అంటే ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీళ్ళందరినీ తిలకించమంటావా? స్వయంవరం అంటూ మీ పెద్దలు ఎప్పుడూ ఆచారం పెట్టారు, కానీ ఇది నాకు మాత్రం సుతారం ఇష్టం లేదు. నేను దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావలసింది వేశ్యాతత్వం కాదు, పతితత్వం. తండ్రి, నేను సుదర్శనుడికి మనసిచ్చాను, సర్వాత్మాన వరించాను. అతన్ని తప్ప మరెవ్వరిని పరిణయమాడను. నా శుభం కోరినవాడివైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి అన్నది. అప్పుడు సుబాహుడు శశికళా ప్రసంగానికి మనస్సులోనే సంతోషించి యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తూ ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనా సమేతులే వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాకా అంతటి సైన్యబలం లేదు, కానీ దుర్గబలం కానీ లేదు. అందరూ ఒక్కసారిగా ఎదిరించారంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడా అనుకుందామా అంటే అతడు ఒంటరివాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయస్సువాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమిటి దారి? అయ్యో, కోరి దుఃఖసాగరంలో మునిగానే అని సుబాహుడు బాధపడుతున్నాడు. చాలాసేపు మదనపడి చివరికి సుబాహుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని సభామండల మధ్య భాగంలోకి వెళ్ళాడు. శశికళ ఎంతకీ వేదిక దిగిరాదేమిటా అని ఎదురుచూసి తండ్రి కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నదేమిటో మంగళవాద్య ఘోషలో వినపడక అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు అయితే తమకు తాను సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగివచ్చి సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అని అనుకుంటున్నారు. రాజబృందం మధ్యలోకి వచ్చిన సుబాహుడు అన్ని వైపులా తిరిగి అందరికీ సవినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. రాకుమారులారా, ఏం చెయ్యను? సభామండలంలోకి మా అమ్మాయి రానంటోంది. ఎంత చెప్పినా వినటం లేదు. నేను చెప్పాను, తల్లి కూడా ఎంతగానో చెప్పింది. అయినా సరే ససేమిరా రానంటోంది. క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరున శిరసాపాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుణ్ణి. దాసుల తప్పులు దండంతో సరి.
మదర్పిత చందన తాంబూల సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినటం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడు ఇంక నాకు దుఃఖానికి అంతు ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా కరుణావరణులైనటువంటి మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత మొండికేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి అది. దీంతో ఏమిటి కానీ మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి. మీ పాదదాసుల్ని. నా కూతుర్ని మీ కూతురుగా భావించండి, దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏం చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాలు నుంచి లేచారు. ఒక్క యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడయ్యాడు. చెట్టంత ఎత్తు లేచాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి మాట్లాడతావేమిటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించావు? ఇప్పుడు మా దారిని మేము పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శనుడికి కంటపెడతావా? ఏ పనైనా చేసే ముందు బాగా ఆలోచించుకోవద్దు. బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయి సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శనుడిని చంపుతాను. నీ కూతుర్ని నా మనవడు శత్రుజిత్తుకిచ్చి ఇక్కడే తాళి కట్టిస్తాను. ఎవరు అడ్డం వస్తారో చూస్తాను. ఆ పుడింగిగాడు సుదర్శనుడు ఏపాటి? భరద్వాజాశ్రమంలోనే వీడిని మట్టుపెట్టి ఉందును. ఆ వేళ మహర్షి అడ్డం పడ్డాడు కనుక బతికిపోయాడు. ఇవాళ ఎలా తప్పించుకున్నాడో చూస్తాను. నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపించావో సంబంధీకుడికి అవుతావు కనుక బతికిపోతావు. లేదంటే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునేవాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్చస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు, బంధుత్వం కలుపుకుంటాడు. అంతేగాని సుదర్శన్ లాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకికి, రాజ్యహీనుడికి పిల్లనిచ్చి ఎవ్వడూ పెళ్లి చేయడు. చేసి ఏమైనా పాడుకొడతాడా? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెప్తోంది? కులం చూడమంటుంది, విత్తం చూడమంటుంది, బలం చూడమంటుంది, రూపం చూడమంటుంది, రాజ్యం చూడమంటుంది, దుర్గం కూడా చూడమంటుంది, స్నేహితుల్ని చూడమంటుంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదంది. ఆ శ్లోకం చెప్తాను విను. కులం, విత్తం, బలం, రూపం, రాజ్యం, దుర్గం, సృహజ్జనం దృష్ట్వా కన్యా ప్రదాతవ్య నాణ్యదా సుఖమచ్చతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అదే చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమంతుడివి. నాకు మిత్రుడివి కనుక ఇంతగా హితవు చెప్తున్నాను. కటువుగా మాట్లాడానని అనుకోకు. నీ మేలు కోరిన వాడిని. వెళ్ళు, తీసుకురా మీ అమ్మాయిని. ఒక్క సుదర్శనుడికి తప్ప ఎవరినైనా వరించమని. నాకు పేచీ లేదు, యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యుల కులీనులు, బలీయులు, అన్నింటా అందరికీ సమౌజ్జీలు. వాడిని వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను. చూసుకో అన్నాడు. యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానం, మరోవైపు బెదిరింపు, ఒకవైపు పుత్రికా ప్రేమ, మరోవైపు కింకర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు సుబాహుడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురి స్వయంవరం వల్ల అల్లరి అవుతోంది.
రేపు తలెత్తుకు తిరిగేది ఎలా? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడికడతారో, యుద్ధమే చెలరేగుతుందేమో. యుధాజిత్తు అన్నంతది మని చేస్తాడు. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచటం లేదు. కాలు చెయ్యి ఆడటం లేదు. ఎవరినీ సలహా అడగడానికి మనసు అప్పటం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరి మాత్రం ఏమని చెప్తారు? యుధాజిత్తు చివరికి 2 దారులు తెరిచి ఉంచాడు. సుదర్శనుని తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే ఆవాహమో అపహరణమో. మొదటి ఎత్తుగడకు రాకుమాడులంతా యుధాజిత్తు వైపు నిలుస్తారు. రెండోదేమవుతుంది? ఎటుదారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శనుని తప్ప మరెవరిని వివాహమాడుతోందని ఖండితంగా చెప్పింది. లేదంటే ప్రాణాలు వదిలేస్తోంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తానో దారి తెన్నో తోచటం లేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగుకొని వస్తున్న దుఃఖాన్ని నిలవరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్లేదు. నా ప్రాణాలకే ముప్పు వచ్చేటట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉందని చెప్పాడు సుబాహుడు. నీ దాసుణ్ణి గండం గట్టెక్కించు అని కూడా అన్నాడు. అప్పుడు ఆమె కంగారు పడుతూ శశికళ దగ్గరికి వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీ కోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి మన దేశానికి క్షేమం కాదు. దయచేసి సుదర్శనుని మర్చిపో. మరొక రాకుమారిని ఎవరైనా సరే వరించు. నీ ఇష్టం. కాదని మొండికేస్తే సుదర్శనుని వరిస్తే యుధాజిత్ ఇప్పుడు ఇక్కడే అతన్ని సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు. అంచేత అతన్ని వదిలేయి. మరొకరిని వరించు. నా మాట విను. నీ సుఖము మా సుఖముగా కోరి చెప్తున్నాం. మా తాపత్రయం అంతా నీ సుఖం కోసమే కదా. ఒక్కగానొక్క కూతురివి. అల్లారుముద్దుగా పెంచుకున్నాం. గారాబంగా పెంచుకున్నాం. నీ సుఖం కన్నా మేము కోరుకునేది ఏమీ లేదు. ఆలోచించు. అన్ని వేళలా హఠం పనికిరాదు. మనసు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు అంది తల్లి. తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా లాలనగా లాభనష్టాలు స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది. దృఢ నిశ్చయంతో నిర్భయంగా ఇలా బదులు పలికింది. తండ్రి, ఇవన్నీ నేను ఆలోచించాను. కానీ వీటన్నిటికన్నా నా వ్రతం, నాకు దీక్ష ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు. యుధాజిత్తు బెదిరింపులకు కంగారు పడుతున్నావు. అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషం. నా నిర్ణయంలో మార్పు లేదు, ఉండబోదు. సుదర్శనుడి తప్ప మరొబ్బరిని వరించను. నీకు అంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయట పంపించు. బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుంచి నిర్గమిస్తాడు. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. మీరేమీ చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది అంది. అమ్మా, నీ పట్టుదల నీదేనా? మా మాట వినవా? కన్నతండ్రులను ఇంతగా బతిమాలుతుంటే ఏమిటమ్మా ఈ మొండిపట్టు? మరొక్కసారి ఆలోచించు. సాహసం అన్ని వేళ పనికిరాదు. ఒకసారి పలువురితో విరోధం పెట్టుకోవడం, యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా క్షేమం కాదు. అదీ కాక సుదర్శన చేతిలో పెట్టి నీ మానాన్న నిన్ను ఎలా వదిలిపెట్టను? వివాహం చెయ్యొద్దు. కన్నతల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెడతారా? ఇంతమంది ఒక్కసారి చుట్టుముడితే వీరేమైపోతారు? ఆలోచించావా? చిన్నపిల్లవు. సాహసం తప్ప మరేమీ కనిపించటం లేదు. పోనీలే, మరొక పని చేద్దాం. మధ్య మార్గం చెప్తున్నాను. కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పణస్వయంవరంగా ప్రకటిస్తాను. అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్లుగా, శివధనస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్లుగా నిన్ను సుదర్శనుని వరించమన్నా. అతడు అశక్తుడైతే మరొకడు గెలుచుకొని అప్పుడు ఎవరికీ ఏ వివాదము ఉండదు. అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏమీ లేదు, అన్యాయం అంతకంటా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి అన్నాడు సుబాహుడు. తండ్రి, వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది. కానీ సందేహాలకు సంశయాలకు నేను తావు ఇవ్వను. సుదర్శనుడు నా మనస్సులో స్థిరపడ్డాడు. మరొకరిని వరించడం అసంభవం. అది మహాపాపం. పుణ్యపాపాలకు అది కారణం. మనస్సే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్యపాప చింతనలు మనస్సులో రేకెత్తితే చాలు.
వాటి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పణంగా పెట్టి రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా? సమస్థాయి చూసుకుంటారా కానీ ఇలా గుణవతి రూపవతి అయినటువంటి కన్యను ఎవరు మా అబ్బాయి అలాంటి వాడికి ఇవ్వరు. మీ సౌజన్యానికి నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరూ నేను వశమైనట్టే కదా. ఒకడే గెలిస్తే సరి, ఇద్దరో ఒకరో గెలిచారంటే అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం చెలరేగదా? అదీ కాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు. నువ్వు ఇంకేం ఆలోచించకు, దిగులు పడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించు, వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తి స్మరించుకుని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్థన నెరవేర్చు. ఇందాకట్లాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటిదాకా వాయిదా వేస్తున్నాను ప్రకటించు. అందరినీ విడుదలకు పంపించేయి. ఈ రాత్రికి వేదమంతరంగా క్లుప్తంగా మా వివాహం జరిపించి నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ధ్రువసుంది కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్టుగా వాళ్ళు బెదిరిస్తున్నట్టు యుద్ధమే జరిగితే అమ్మవారు మనకి సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడదే జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. ఇంకేం బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడివై రాజధానిలోనే నిలిచిపో. నేను ఒక్కతను అతడితోటి వెళ్ళిపోతాను. యుద్ధమైనా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకు నీ రాజధానికి హాని ఉండదు అన్నది శశికళ. ఈ మాటలు వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుల్లోని కొంత ధైర్యం కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్లే చేయడానికి నిర్ణయించుకున్నాడు. త్వరగా స్వయంవర సభామంటకానికి చేరుకున్నాడు. అందరినీ సవినయంగా నమస్కరించాడు. గుసగుసలు కోలాహలాలు సద్దుమణిగాయి. గొంతు సవరించుకున్నాడు. రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యానికి మరో పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురు చూస్తున్నాయి. వాటిని రవ్వంతసేపు రుచి చూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశం అవుదాం. ఇచ్చా స్వయంవరమా పణ స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను. ఈవేళ మా అమ్మాయి మండపంలోకి రానంటోంది. బహుశా రేపటికి ఒప్పిస్తాను. ఆ నమ్మకంతోటే వాయిదా వేయిస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా. అలా చేయడం ఏమంత మంచిది కాదని నా అభిప్రాయం. అంచేత సమగ్రంగా చర్చించి మీ అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకువస్తాను. సెలవు అని అన్నాడు సుబాహు. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.